ఈ పని చేయటానికి టైం లేదు అనిపిస్తుంది అంటే నిజానికి టైం లేక కాదు, ఆ పని మీద ప్రయారిటీ లేక, ఆసక్తి లేక. మీ జేకే స్ఫూర్తి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం టైం ఎలా సేవ్ చేసుకుందాం అంటే, టైం సేవ్ చేసుకోవటం అంటే అందరికీ 24 అవర్సే కదా, ఎలా సేవ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ టైం మేనేజ్మెంట్ అనకూడదు. అంటే టైంని మనమైతే మేనేజ్ చేయలేము, ఎందుకంటే అందరికీ 24 అవర్సే, అందరికీ ఒకేసారి సన్ రైజ్ అవుతుంది, అందరికీ ఒకేసారి సన్సెట్ అవుతుంది. మరి ఉన్న టైంని మనం ఎఫెక్టివ్గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా మనం సింపుల్గా టైం పాస్ చేసేయకుండా టైంని ఎలాగ ప్రొడక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా గెస్ట్ మార్నింగ్ వస్తున్నారు అనుకుందాము. అప్పుడు మనం ఏం చేస్తాము, జనరల్గా కొంచెం రోజుటి కంటే కూడా ముందు నిద్ర లేచేసి అప్పుడు ఆ టైంలో చేయాల్సిన వర్క్స్ ఏమైనా ఉంటే చేసేసుకొని రెడీగా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం కదా. మరి మన శక్తి, మన గురు, మన లీడర్ సూర్యుడు వస్తున్నప్పుడు కనీసం మనం నిద్రైనా లేవాలి కదా. సో ఇలా సూర్యుడికి మనం సూర్యుడిని రిసీవ్ చేసుకోగలిగితే, సూర్యుడిని ఫ్రెష్గా గ్రీట్ చేయగలిగితే మనకు అక్కడ కొంత టైం సేవ్ అవుతుంది. అసలు యాక్చువల్గా కూడా మనం సూర్యునితో పాటే పని చేసుకుంటే కూడా బాగుంటుంది. మార్నింగ్ సూర్యుడు వచ్చినప్పుడు చూడండి ఎంత ప్లెజెంట్గా, ఎంత ప్రశాంతంగా వస్తారో, ఆయన వైపు మనం చూడొచ్చు కూడా. అలాగే స్లోగా మధ్యాహ్నం అయ్యేసరికి అతని వైపు మనం చూడలేము, అంటే అంత హార్డ్గా ఉంటారు. మనం కూడా స్లోగా మన వర్క్ని అంత హార్డ్గా వర్క్ చేసేసుకొని మళ్ళీ సూర్యుడిలాగానే ఈవినింగ్కి ప్రశాంతంగా ఇంటికి వచ్చేసేయాలన్నమాట. సో ఇలాగా ఫస్ట్ టిప్ ఏంటంటే, సూర్యుడిని గ్రీట్ చేయగలిగితే మనం ఉదయాన్నే లేచి మనకు అక్కడ కొంత టైం సేవ్ అవుతుంది. సెకండ్ టిప్ ఏంటంటే, ఆ వర్క్స్ని షేర్ చేసుకోవటం. ఎలా అంటే, మార్నింగ్ లేస్తాం కదా, జనరల్గా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి కొంచెం మార్నింగ్ టైంలో పని ఎక్కువ ఉంటుంది. లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయటం, రెడీ అవ్వటం, స్కూల్కి పిల్లల్ని పంపించటం, ఇలా చాలా ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటుంది కూడా. అలా ఫీల్ అవ్వకుండా ఉండాలంటే ఒక్క 2 అవర్స్ పనే కదా మార్నింగ్ ఉమెన్ చేసే పని. ఆ 2 అవర్స్ని ఇంట్లో 4 మెంబర్స్ ఉంటారు కదా, 4 మెంబర్స్ జస్ట్ ఒక ఈచ్ వన్ ఒక ½ an hour, అంటే 4 మెంబర్స్ 4 into ½ an hour అంటే ఒక 2 అవర్స్, ఒక 2 man hours మనము స్పెండ్ చేసేసి హెల్ప్ చేయగలిగితే, ఇంటి పనుల్లో షేర్ చేసుకోగలిగితే అప్పుడు ఉమెన్కి పని తగ్గుతుంది, తనకి టైం సేవ్ అవుతుంది, ప్రెషర్ తగ్గుతుంది, ఇంట్లో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము, అందరం స్పెండ్ చేసిన వాళ్ళం అవుతాము. అండ్ మోర్ ఓవర్ రిలేషన్షిప్ కూడా స్ట్రాంగ్ అవుతుంది, షేరింగ్ కూడా ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇలా సేవ్ చేసుకున్న టైము ఉమెన్ మార్నింగ్ నిద్ర లేవగానే తన కోసం ఒక 1 hour స్పెండ్ చేసుకోగలిగితే తను హెల్తీగా ఉంటుంది, మెంటల్లీ ఎనర్జీ కూడా వస్తుంది. సో అలాంటి ఉమెన్ స్ట్రాంగ్గా ఉంటే టోటల్ ఫ్యామిలీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక థర్డ్ టిప్ ఏంటంటే, మనం డేలో చేసే వర్క్స్ అన్నీ కూడా జస్ట్ ఒక 5 minutes ముందు రోజు నైట్ స్పెండ్ చేసేసి రేపు ఏం చేయాలనుకుంటున్నాము అనేది ఒకసారి మైండ్లో లిస్ట్ అవుట్ చేసి పెట్టేసుకుంటే మనం నిద్ర లేచిన తర్వాత ఫోకస్డ్గా, అలర్ట్గా, అంటే క్లారిటీ తోటి నిద్ర లేవచ్చు. అంటే ఆ క్లారిటీ ఉన్నప్పుడు ఈ పని మర్చిపోయాము, ఆ పని చేయలేకపోయాము, ఇలా ఏమి లేకుండా మనం ప్లాన్ చేసుకున్న వర్క్స్ అన్నిటిని కూడా పర్ఫెక్ట్గా ఫినిష్ చేసుకోగలం అన్నమాట. తర్వాత పనులని ఆటోమేట్ చేసుకోగలిగితే, అంటే మ్యాక్సిమం ప్రొవిజన్స్ కానీ, వెజిటబుల్స్ కానీ ఇవన్నీ ఆన్లైన్ ప్రిఫర్ చేసుకొని, అలాగే బిల్ పేమెంట్స్ అంతా కూడా యాప్స్లో చేసుకుంటూ అలా మనం ఆటోమేట్ చేసుకోగలిగితే అలా కూడా మనం కొంత టైం సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ సేవ్ చేసిన టైము మనకి ఏది ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయో దానికి మనం అలకాట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టిప్ ఏంటంటే, మన టైంని ఒక 3 categories డివైడ్ చేసుకుందాము. ఎలా అంటే, పర్సనల్ టైం, ప్రొఫెషనల్ టైము, సోషల్ టైం, ఇలా అనమాట. అంటే పర్సనల్ టైంలో మన ఫ్యామిలీ రిలేటెడ్ వర్క్సే చేసుకుందాం, మనకు రిలేటెడ్ వర్క్సే చేసుకుందాము. అలాగే ప్రొఫెషనల్ టైంకి వచ్చేసరికి మనం ఎప్పుడు అందులో పర్సనల్ వర్క్స్ని అస్సలు చేయొద్దు. మనకు ఒకవేళ ప్రొఫెషనల్ టైంలో మన ఆఫీస్ వర్క్ ఏదైనా ఉండి అయిపోతే ఆ రిమైనింగ్ టైంని మనము స్కిల్ డెవలప్మెంట్ కోసం, స్కిల్ అప్డేషన్ కోసం యూటిలైజ్ చేసుకుంటే మన ప్రమోషన్స్లో కానీ, మనం ఎంప్లాయీగా ఉన్నప్పుడు మనకి కొంచెం గ్రోత్ ఉంటుందన్నమాట ఇలా. ఓకే, తర్వాత అలాగే సోషల్ టైంకి వస్తే, సోషల్ టైం అంటే జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. మళ్ళీ ఎంటర్టైన్మెంట్ అన్నాం కదా అని మనం మైండ్ రిలాక్స్డ్గా
ఉండాలి అంటే ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఉంటుందో అనేది మనం సెలెక్ట్ చేసుకుందాం. అంతేకాని మళ్ళీ ఫోన్లోకి వెళ్ళి ఇన్స్టా రీల్స్, వాట్సాప్ స్టేటస్లు అలా చూసుకుంటూ టైం పాస్ చేస్తే దానివల్ల మళ్ళీ మనకి బర్డెనే అవుతుంది తప్ప రిలాక్సేషన్ ఏమి ఉండదు. అందుకని ఇలా సోషల్ టైం అనేది ఒకటి పెట్టుకొని ఆ టైంలో ఫ్రెండ్స్ని కలవటం కానీ, మూవీకి వెళ్ళటం కానీ ఇలాంటివి ఏదైనా ప్లాన్ చేసుకుంటే అది పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుందాం సోషల్ టైం. ఎందుకంటే అది యూటిలైజ్ చేసుకోకపోతే ఈ రిమైనింగ్ టైమ్స్లో వచ్చేసి మనము ఫ్రెండ్స్తో చాటింగ్, ఈ మొబైల్స్ ఇవన్నీ చూసుకున్నామంటే అక్కడ వర్క్స్ మనకి దెబ్బతినే అవకాశం ఉంది. సో అలా కాకుండా సోషల్ టైంని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకుందాం. ప్రొఫెషనల్ టైంలో స్కిల్ అప్డేషన్ కోసం యూటిలైజ్ చేసుకుందాం. పర్సనల్ టైంకి వచ్చేసి కంప్లీట్గా పర్సనల్, ఫ్యామిలీ రిలేటెడ్ మన ఇష్యూస్ మాత్రమే వర్క్ చేసుకుందాం. ఏదైనా మనము ఒక ఇంపార్టెంట్ పని చేయాలి అనుకున్నప్పుడు మన బెస్ట్ టైం ఏంటి అనేది కూడా మనము ఐడెంటిఫై చేసుకొని ఆ టైంలో చేయటానికి ట్రై చేస్తే బాగుంటుంది. నాకైతే మార్నింగ్ బెస్ట్ టైము. ఆ టైంలో నేను ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉందంటే ఆ టైంలో ఆలోచించుకొని నేను డెసిషన్ మేకింగ్ చేయగలను అనమాట. అలాగే మన బెస్ట్ టైంని ఐడెంటిఫై చేసి ఆ టైంలో ఇంపార్టెంట్ పని చేసేటప్పుడు ఏదైనా డిస్ట్రాక్షన్స్ మనకు వచ్చినప్పుడు, ఏదైనా నోటిఫికేషన్స్ అలర్ట్ వచ్చినప్పుడు, లేదా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, చాటింగ్ కోసం వచ్చినప్పుడు, ఏదైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు, ఇలాంటి మనం సింపుల్గా నో చెప్పేసేయచ్చు అనమాట. కొన్నిసార్లు మన ఇంపార్టెంట్ వర్క్స్ అవ్వాలి అంటే మనం కొన్ని నో చెప్పాలి, చెప్పక తప్పదన్నమాట. ఓకే, ఇలా ఇంకొక టిప్ ఏంటంటే మల్టీ టాస్కింగ్ని అవాయిడ్ చేసేద్దాము. ఎలా అంటే ఇప్పుడు మనము ఇండివిజువల్గా టాస్క్లు చేసుకుంటూ ఉన్నప్పుడు మనం ఫోకస్డ్గా వర్క్ చేసేయచ్చు అనమాట. అలా వర్క్ చేస్తున్నప్పుడు ఆ వర్క్ ఫోకస్డ్గా చేస్తున్నప్పుడు మనకి త్వరగా కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు మనకి టైం సేవ్ అవుతుంది అనమాట. అందుకని నా ఒపీనియన్ ప్రకారం మల్టీ టాస్కింగ్ కంటే కూడా ఇండివిజువల్ టాస్క్ చేసుకుంటూ ఫోకస్డ్గా చేసుకుంటూ అవి త్వరగా ఫినిష్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. సో అవాయిడ్ మల్టీ టాస్కింగ్, ఈ టిప్ అనమాట. సో ఈ టిప్స్ అన్నీ కూడా ఫాలో అయ్యి టైంని సేవ్ చేసుకొని ఆ సేవ్ చేసుకున్న టైంని మనం ప్రొడక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఓకే, సో ఇలా టైంని చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్స్టా రీల్స్ చూస్తూ టైం పాస్ చేద్దామా, లేక నిమిషాన్ని ప్రొడక్టివ్గా యూటిలైజ్ చేసుకుందామా? ఆలోచించండి, ప్లాన్ చేయండి, ప్రయారిటీ చేయండి. ఓకే, అవసరాలు అత్యవసరాలుగా మారకముందే పనులు ఫినిష్ చేసేసేయండి. ఓకే, మీ జయ ఫ్రమ్ జేకే స్ఫూర్తి ఛానల్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కంటెంట్ ఉపయోగం అనిపిస్తే ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ.